మా రిలేటివ్స్, మా మామయ్య వాళ్ళు కాకినాడలో ఉన్నారు. వాళ్ళు మరి అంకిత్ రెడ్డి గారి యొక్క సంబంధం తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఈ అబ్బాయి అయితే బాగుంటాడమ్మా అని చెప్తున్న సమయంలో అప్పటికే చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి. దేనికోసం ఎటువైపు చూడాలో ఏది చేయాలో తెలియదు. 16 ఇయర్స్ నుంచి అంటే సేవలో ఉండేసరికి బయటకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాం కదా, చాలామంది ప్రపోజల్స్ పంపిస్తూ ఉండేవారు. కానీ ఏది చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ప్రార్థించేదాన్ని, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. చేసుకుంటూ అంటే రోజు ఒక టైం పెట్టుకొని ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవా, నా జీవితంలోనికి నువ్వు ఎవరిని పంపిస్తావో వారి ద్వారా నేను సేవ తగ్గించకూడదు, కానీ ఇంకా ఎక్కువగా నేను వాడబడాలి, కలిసి మేము వాడబడాలి. అటువంటి ఒక మంచి దైవజనుని పంపించు ప్రభా. నేను ఆ సేవ ఆగిపోకూడదు, లేకపోతే ఒక మామూలుగా స్టేగ్నెంట్గానో లేకపోతే పేరు కోసం సేవ చేసేవారుగానో కాకుండా నాకు ఒక మంచి హస్బెండ్ని పంపించు అని చెప్పి ప్రార్థిస్తున్న సమయంలో ఈ యొక్క సంబంధం వచ్చిందండి. సంబంధం వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, మా మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి తెలుసు. కానీ వారికి ఒక కొడుకున్నారన్న విషయం మాకు తెలియదు అనమాట. అంటే డాటర్ ఉన్నారు, వదిన గురించి మాకు తెలుసు. చాలా అద్భుతమైన పాటలు, అద్భుతమైన వర్తమానాలు చెప్తూ ఉంటారు. అయితే ఆమె గురించి తెలుసుకున్నారన్న విషయం నాకు తెలియదు. కొన్ని రోజులకు ఇది వచ్చిన తర్వాత నేను కొన్ని పిక్చర్స్, ఎవరు అసలు వీళ్ళ అబ్బాయి, ఓకే వీళ్ళ అబ్బాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అంతా చూస్తూ ఉన్న సమయంలో చూడ్డానికి అంతా బాగానే ఉన్నారు, కానీ పాష్గా ఉంటారేమో, సేవ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో, ఈ ఫోటోగ్రఫీ పిచ్ ఉన్నట్టుంది, సేవ మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ, నేను అంటే ఫోటోగ్రఫీ మీద ఇష్టం, చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తున్నారు, ఏముంటుంది సేవ మీద ఇష్టం అని చెప్పి మమ్మీతో మాట్లాడుతూ వచ్చాను అనమాట. మమ్మీ నీకు తెలుసా అంటే, నేను ఒకసారి పోస్టర్లో చూశాను నాన్న, అంతే తప్ప అబ్బాయివి ఏం తెలీదు. కొన్ని వాక్యాలు డాడీ అప్పుడప్పుడు విన్నారు. అయితే నేను ఎంత స్ట్రిక్ట్ ఫాస్టింగ్ చేశానంటే ఆల్మోస్ట్ 1 వీక్ ఓన్లీ వాటర్ తాగాను. ఓన్లీ వాటర్తో ఫాస్టింగ్ ఉండి, ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పడుగు వేయకూడదు, చూడ్డానికి బాగున్నారని, ఆల్రెడీ సేవలో ఉన్నారు కాబట్టి నేను చేసుకోకూడదు, కానీ నా కోసం నువ్వు నియమిస్తేనే నేను చేసుకోవాలి, నాకు స్పష్టంగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని చెప్పి వారం రోజులు నేను ఫాస్టింగ్ ఉండి కన్నీటితో దేవుని పాదాల చెంత ఇంతవరకు మనుషులు నన్ను తృణీకరించారు, అందరూ నన్ను గాయపరిచారు. ఆ బాధ అంతా నాకు ఒక కలగా మిగిలిపోవాలి తప్ప అది నన్ను ఇంకా గాయంలో ఉంచేయకూడదు. అంత మంచి వారిని నా కోసం పంపించు ప్రభా, అంత మంచి సేవకుని పంపించయ్యా అని చెప్పి వీరి కోసం ప్రేయర్ చేయట్లేదు. అయితే లాస్ట్ డే మరలా మాకు తెలిసిన వారి ద్వారా వచ్చిన మాటతో మరలా వీళ్ళదే సంబంధం తీసుకొని వచ్చారు వేరే వాళ్ళు. అయితే జస్ట్ సజెషన్ లాగా వాళ్ళు అడిగారని కాదండి, వారు ఏమని చెప్పారంటే పలానా అబ్బాయి ఉన్నాడు మీకు బాగుంటుందేమో అని చెప్పి చెప్తా వచ్చారు. వచ్చినప్పుడు మరి చాలా ఎక్కువగా ప్రార్థించి ఇంక లాస్ట్ డే నేను వాక్యం తీసి చాలా నీరసం వచ్చేస్తుంది, తల తిరిగిపోతా ఉందన్నమాట. అయినా సరే ప్రభా వాక్యం ఇచ్చే, ఏదో ఒకటి దీని గురించి ఫినిష్ చేసేద్దాం, ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి మంచిది అయితే కనుక ముందుకు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడితోనే ఆపేయాలి, ఏది సాగదీయకూడదు కదా అని చెప్పేసి నేను వాక్యం తీసుకుంటున్నప్పుడు జస్ట్ బైబిల్ ఓపెన్ చేశానండి, మోకరించాను, బెడ్ పైన బైబిల్ ఉంది, ఇలా ఓపెన్ చేసి ఐస్ బ్లర్ అయిపోతున్నాయి అనమాట, కళ్ళు తిరిగిపోయి. అయినా సరే ఐ వాజ్ ట్రైంగ్ టు రీడ్. ఎలా అంటే ఒక ఫోకస్ రిలీజ్ అయినట్టు ఈ వాక్యం పైన నా కళ్ళు పడ్డాయి. ఏమనంటే, గో విత్ దెమ్ ఫర్ ఐ హ్యావ్ సెంట్ దెమ్ టు యూ, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ మీ అనే వాక్యం నాకు వచ్చిందండి. వచ్చినప్పుడు నేను అనుకున్నాను, సరే ప్రభా నువ్వు మాట్లాడితే కనుక శ్రేష్టమైన దాన్నే నువ్వు ఇస్తావు, నా తల్లిదండ్రులకు మాకు అందరికీ పీస్ ఉంది కాబట్టి నీకు ఇష్టమైతే దీని గురించి ముందుకు వెళ్తామని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు డాడీ మామూలుగా అయితే నా విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తారు కదండి, కూతురు విషయంలో అంటే, కూతురు పెళ్ళి అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తారు కదా. డాడీ వెంటనే సరే అడిగేద్దాం అన్నారు. అంటే ఇంత ఈజీగా ఎలా అన్నారు డాడీ అని చెప్పేసి అనుకుంటూ ఇంక వెంటనే మామయ్య గారి నెంబర్ తీసుకొని మామయ్య గారి నెంబర్ తీసి డాడీ అడిగి ఏం చేశారు అంటే ఈ యొక్క ప్రపోజల్ కోసం పెళ్లి చూపులు ఇదంతా జరిగి చాలా ఒఫీషియల్గా అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిందండి. మరి లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇక్కడ వారందరికీ కూడా చెప్తున్నాను, దేవుని యొక్క కృప చేత మరి నేను ప్రార్థించిన దానికి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా దయచేవాడు మరి మా హస్బెండ్ అంకిత్ గారిని దేవుడు నాకు దయచేశాడు. వారి యొక్క కుటుంబం ఎంతగా నన్ను ప్రేమించే కుటుంబం అంటే, సేవలో ఎంతగా నన్ను ప్రోత్సహించే కుటుంబం అంటే, ఇంకా పరిచయం నాకు ఎక్కువగా అత్తమ్మతో లేనప్పుడు నేను అనుకునేదాన్ని ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా సరే పర్మిషన్ అడిగి స్ట్రిక్ట్గా ఉంటారేమో అని.
కానీ ఎంతగా నన్ను ప్రోత్సహిస్తారు అత్తమ్మ మామయ్య అంటే, అమ్మ నెక్స్ట్ డే మీటింగ్ మేమే నీ కోసం అరేంజ్ చేపిస్తాం. ఎక్కడికి వెళ్తారు నాన్న, నువ్వు ఎక్కువ వాడబడు తల్లి, ఎక్కువ ప్రార్థన చేసుకో, ఇద్దరు ప్రార్థన చేసుకోండి. ఇలా స్టేజ్ మీదకి వచ్చే ముందు కూడా ఎంతో ప్రేమగా నాకు టెక్స్ట్ పెట్టారంటే, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది, కానీ ఎంతో ప్రేమతో పెట్టారంటే, తల్లి చక్కగా వాడబడండి, ప్రేయర్ చేసుకొని వెళ్ళమ్మా, చక్కగా మై బ్యూటిఫుల్ డాల్ అండ్ మై హ్యాండ్సమ్ ప్రిన్స్ ఇద్దరు వెళ్ళి వాడబడండి దేవుని కోసం, షైన్ ఫర్ జీసస్ అని చెప్పి ఎంతో ప్రేమతో మమ్మల్ని ప్రోత్సహించే కుటుంబం. నేను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా, నా తల్లిదండ్రులు కోరుకున్న దానికన్నా ఉన్నతమైన కుటుంబాన్ని దేవుడు సేవలో నిలబడుతూ అనేక లక్షల మందికి ప్రపంచవ్యాప్తముగా దీవెనకరంగా ఉన్న కుటుంబాన్ని, భర్తని, వదినని, అన్నయ్యని, వీళ్ళందరినీ దేవుడు నాకు దయచేశాడు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో సాటిస్ఫైడ్. నా హృదయం అంతా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానండి.